భూ సర్వే చేస్తారు కదా, ఆ సర్వేల పైన ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలి. నీ బొమ్మ ఏంటి? నువ్వెవరివి? ఒక ముఖ్యమంత్రివి. 5 ఏళ్లకు నువ్వు ప్రజాప్రతినిధి అంతే. ప్రజల తరపున ఆ భూ సర్వే అనేది నువ్వు చేసేది నీ 5 ఏళ్లకు కాదు కదా చేసేది. కొన్ని లక్షల కోట్లు పెట్టి చేస్తూ ఉన్నప్పుడు అవి భవిష్యత్తుకు ఉండాలి. భవిష్యత్తుకు ఉండాలన్నప్పుడు రాష్ట్ర ముద్ర అనేది అక్కడ ఉండాలి. నీ ముద్ర ఏంటి? నీ పిచ్చి కాదా? నువ్వెవరవి? నీ ఆస్తులు మాకు ఇచ్చావా? నీ తండ్రి ఇడుపులపై ఎస్టేట్ ఏ విధంగా సంపాదించుకున్నాడు, ఒకప్పుడు అసైన్ భూములు ఏ విధంగా సంపాదించుకున్నారు, ఒకప్పుడు అసెంబ్లీలో నిలదీస్తే బై మిస్టేక్ మా పేరు పైన ఉన్నాయి మేము ఇచ్చేస్తా ఉన్నావు, అదేదో నీ భూములు ఇవ్వాలా? పేదవాళ్ళ భూములు పేదవాళ్ళకి ఆ రోజు ఏదో నువ్వు భూదాతగా చెప్పుకున్నావు. సిగ్గుండాలి. ఈ రోజు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ ఏంటి? నువ్వేమన్నా మాకు భూమి ఇచ్చావా? పేదవాళ్ళ భూములు దోచుకున్న కుటుంబం నీది, పేదవాళ్ళ రక్తం తీసుకున్న కుటుంబం నీది. ఈ రోజు మా భూములపై నీ బొమ్మ ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అదే విధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరు గాని వాళ్ళ బొమ్మలేదే, ప్రభుత్వం ముద్రేశారు. వాళ్ళు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల, వాళ్ళు పాలకులంటే నువ్వు నీచుడివి, క్రిమినల్వి. నీ బొమ్మ ఏంటి? ఈ ఆస్తం ఇచ్చావా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేదల కోట్ల లక్షల కోట్లు దోచుకున్న నువ్వు, నీకు సిగ్గుంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నా బీసీలు, నా ఎస్టీలు, నా ప్రజలు అంటావు కదా జగన్, నువ్వు నేను పులివెందల పులి అని చెప్పుకుంటా, నీలో ఉండేది నిజంగా సీమ రకం అయితే, నీకు సిగ్గు మానం ఉంటే ఆ బొమ్మలు తీపిచ్చి, నువ్వెవడు బొమ్మలు వేయించుకునే దానికి మా భూముల పైన నీ లోటస్ పాండ్ అమ్మిచ్చావా? మాకు నీ ఇడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? లేకపోతే నీదేమన్నా తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చావా? మారు లేకపోతే ప్రజలందరూ రాష్ట్రంలో చైతన్యవంతులు అవుతున్నారు, పాతాళం లేక దొక్కేస్తారు.